వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈ వీడియోలో మనం 'దురంధర్' సినిమా ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. 'దురంధర్' మూవీ మీరు చూసారా? చూస్తే మీకెలా అనిపించింది? వండర్‌ఫుల్ అని, దేశభక్తి చాలా బాగా ఉందని, దేశం కోసం స్పై ఏజెన్సీలు చాలా బాగా పనిచేశారని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా! కరెక్ట్. నెక్స్ట్ వేరే వేరే దేశాలు కూడా చాలా ఇంప్రెసివ్‌గా, అద్భుతంగా ఉంది పిక్చరు, ఇంప్రెసివ్‌గా ఉంది, చాలా బావుంది అని ఎక్సైట్ అవుతున్నారు. కానీ పాకిస్తాన్‌కు నిద్ర పట్టడంలే. 2025 డిసెంబర్ 'దురంధర్ 1' వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు హడలెత్తిపోతున్నారు. వాళ్ళకన్ని డౌట్సే. మరి రీసెంట్‌గా 'దురంధర్ 2' రిలీజ్ అయిన తర్వాత సినిమా థియేటర్‌లో ఎగ్జిబిట్ చేయకున్నా సరే వాళ్ళకి భయమేస్తోంది. దీనికి కారణం ఏంది? విచిత్రం ఏమంటే 'దురంధర్ 2' రిలీజ్ అయిన తర్వాత అక్కడ మొత్తం వాళ్ళు సెర్చ్ చేస్తున్నారంట. అంటే ఇండియన్ స్పైలు ఎవరైనా ఉన్నారా అని. ఓ సినిమాని చూసి సరే రిలవెంట్ ఉన్నా సరే, సినిమాని ఆధారంగా సెర్చ్ చేసి ఇంట్రాగేషన్ చేసే వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళనే చూస్తున్నా. అంటే మీకు ఇంటెలిజెన్సు, మీ ఐఎస్ఐ, తర్వాత మీ పోలీస్ డిపార్ట్‌మెంటు, ఆర్మీ, గవర్నమెంట్ ఏం లేదా? ఇండియా తీసిన ఒక సినిమాతో దాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు సెర్చ్‌లు చేసి 'అలీ' అనే క్యారెక్టర్ ఎవరైతే చేశారో 'దురంధర్‌లో' అలాంటోడు ఇక్కడ ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారంట. ఈ సెర్చ్‌లో విచిత్రం ఏందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా డౌట్‌తో కూడా చంపేస్తారాళ్ళు. టెర్రరిస్ట్ క్యాంపులలో వాళ్ళకే డౌట్ వచ్చి వాళ్ళే పొడుచుకు చచ్చిపోతున్నారంట. ఈ 'దురంధర్' సినిమా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. లాస్ట్ టైము మనకు 'అభినందన్' అనే అతను అటాక్స్‌కెళ్ళాడు పాకిస్తాన్ మీద. ఫ్లైట్ దొరికాడు. ఒకరోజు డిస్కషన్‌లో మోదీ గారి నుంచి వార్నింగ్ పోయింది పాకిస్తాన్‌కి, ఇమ్రాన్ ఖాన్‌కు. 'అభినందన్‌కు' ఏం జరిగినా సరే నెక్స్ట్ 3 డేస్‌లో మీరు ఉండరు. మీరు నిర్ణయించుకోండి. అతన్ని ఈజీగా ఎక్స్‌చేంజ్‌కి ఒప్పుకుంటేనే ఒప్పుకున్నారు. లేకుంటే బాగుండదని చెప్తే 'అభినందన్' అప్పుడు వచ్చాడు. అప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఈ ఫ్లైట్ ఏదైతే చేజ్ వార్ జరుగుతుందో ఆ సిట్యుయేషన్‌లో 'అభినందన్' దొరకడంతో పాటు 'అభినందన్' పక్కన ఒక ఫ్లైట్ ఉండేది. వార్ జెట్టే. అది ఎవరిది? పాకిస్తాన్ వాళ్ళదే. అయితే అది కూలిపోయింది. ఆ మిస్ ట్రాక్‌లో ఎలాగో కమ్యూనికేషన్ కట్ అయ్యో కూలిపోయింది. ఆ పైలట్‌ని పట్టుకొని పాకిస్తాన్ వాళ్ళు ఇరక్కొట్టి చంపేశారు. ఆ పైలట్ అరుస్తూ చెప్తున్నాడు, "కాదురా బాబు, నేను పాకిస్తానోడినే. నేను ఆర్మీలో ఎలా వర్క్ చేస్తున్నా, మన పాక్ కోసం అంటే వాళ్ళు నమ్మడంలే." అంటే నిజంగా పాకిస్తాన్ కోసం పనిచేసిన సోల్జర్ మీద కూడా వాళ్ళకి డౌట్ ఉండి చంపుకునే పరిస్థితి వచ్చింది. ఈ సెర్చ్ అంతా ఎందుకు జరుగుతుందో తెలుసా మీకు? రీసెంట్‌గా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఫండ్ కలెక్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మిలిటెంట్లకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, తీవ్రవాదులుగా మార్చే మెయిన్ లీడర్స్ ఎవరైతే, కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. అంటే మర్డర్ అవుతున్నారు సీక్రెట్‌గా. ఎలా? ఎవరో సింపుల్‌గా ఒక బైక్ మీద వస్తున్నారు. గన్ పట్టుకొని పాయింట్ బ్లాంక్ డిస్టెన్స్‌లో పెట్టి షూట్ చేస్తున్నారు. అలా షూట్ చేసి నెక్స్ట్ మినిట్‌లో వాళ్ళు ఎటుపోతున్నారో, వాళ్ళెవరో కూడా వీళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. అందుకే వాళ్ళు బాగా టెన్షన్ పడుతున్నారు. రీసెంట్‌గా ఈ తీవ్రవాదకు సంబంధించిన వ్యక్తి, మసూద్ అజర్‌కి సంబంధించిన వ్యక్తి హబీబ్ ఉల్ అనేటోడు, మౌలానా గుల్ అనేటోడు ఒకడు, తర్వాత అబ్దుల్ గఫార్ అనేటోడు ఒకడు రీసెంట్‌గా 'దురంధర్ 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత చనిపోయాడు. అంటే ఎవరో వచ్చి షూట్ చేసి వెళ్ళిపోయారు. వెంటనే భయపడిపోయి భయంకరంగా వణికిపోయి సెర్చ్ చేస్తున్నారు. ఎవరి కోసం? టెర్రరిస్టుల కోసం. పాకిస్తాన్ ప్రజల ప్రాబ్లమ్స్ గానీ, వాళ్ళ అవసరాలు గానీ పాకిస్తాన్ గవర్నమెంట్‌కి అవసరం లేదు. ఏకంగా గవర్నమెంటు, ఆర్మీ టెర్రరిస్టులకు ప్రొటెక్షన్ ఇస్తూ, సెక్యూరిటీ ఇచ్చి, Z+ కేటగిరీ గన్‌మెన్‌లనిచ్చి వాళ్ళ చుట్టుముట్టు ఉంచి కాపాడుతుంది. వాళ్ళేమన్నా సైంటిస్ట్‌లా? పోనీ ఎడ్యుకేషనిస్ట్‌లా? ఎన్విరాన్మెంటిస్టా? సోషలిస్టా? వాట్ ఆర్ దే? అసలు వాళ్ళేంది? వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, సాధారణ జనాన్ని వదిలేశారు. రీసెంట్‌గా అంటే కొద్ది సంవత్సరాల క్రితం నుండి మెయిన్ ఉగ్రవాద సంస్థలు ఏవేవైతే ఉన్నాయో పాకిస్తాన్‌లో, అందులో ఉన్న మెయిన్ లీడర్సు, మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయ్యద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లేచిపోతున్నారు. ఎవరు చనిపోతున్నారు అంటే ఇంతవరకు ఒక ఇంట్రాగేషన్, ఒక డాక్యుమెంటు, లేదంటే ఒక ఇన్ఫర్మేషను ఏమీ లేదు. వాళ్ళు ఏమనంటే రా చేస్తుంది అంటున్నారు.
ఎవిడెన్స్ చూపిరా అంటే ఎవిడెన్స్ లేదు. సీసీ ఫుటేజ్ ఉందా? లేదు. ఇంట్రాగేషన్ అంటే ఆళ్ళది ఎట్లుందంటే ఒకడు క్రైమ్ చేస్తే ఇంకొకరిని తీసుకుపోయి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. వాడేం చెప్తాడు? ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. మెయిన్‌గా పంజాబ్ అంటే హిందువులు ఎక్కువ ఉన్న ఏరియా పాకిస్తాన్‌లో ఒక పంజాబ్ ఉంది. ఇండియాలో పంజాబ్ ఉన్నట్టే. అంటే డివిజన్‌లో కొంత పంజాబ్ పాకిస్తాన్‌కి పోయింది. కొంత పంజాబ్ మనకొచ్చింది. ఒక హైదరాబాద్ మనకుంది. ఒక హైదరాబాద్ పాకిస్తాన్‌లో కూడా ఉంది. అయితే ఆ పంజాబ్ అనే ఏరియాలో హిందూస్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మీద సెర్చ్‌లు ఎక్కువ జరుగుతున్నాయి. ఒకవేళ వీళ్ళు చేసే తీవ్రవాద పనులకు లేదంటే దేవుడికి తెచ్చే చెడ్డ పేరు ఆ! అల్లాకే చెడ్డ పేరు తెస్తుర్రు అని చెప్పి కొంతమంది ముస్లిమ్సే వాళ్ళ మీద తిరగబడొచ్చు. అయినా వాళ్ళకు సమస్యలే. కానీ హిందువులే టార్గెట్‌గా పంజాబు, సింధు ఈ ప్రొవిన్సెస్‌లో ఒకటే సెర్చ్ సినిమా చూసి. ఈ ప్రపంచ దేశాలంతా నవ్వుకుంటున్నారు. యూఎస్ కాంచి, బ్రిటన్ కాంచి అందరూ ఇంత పని చేస్తుందా ఇండియా, ఇంత నెట్‌వర్క్ ఉందా అని 'ధురంధర్' సినిమా చూసి, ఇంత స్టాటిస్టికల్‌గా ఇంత ఆర్మీ ట్రైన్‌తో సమస్య రాముందుకే వీళ్ళు ఇంత బాగా పనిచేస్తున్నారా అని అనుకున్నారు. అది నిజమా? అబద్ధమా తర్వాత. ఇట్స్ ఎ ఫిల్మ్. ఫిల్మ్‌లో చూసింది ఎగ్జాక్ట్‌గా జరగడానికి ఉంటే కొంత నిజం ఉండొచ్చు. కొంచెం ఫిక్షానిటీ ఉండొచ్చు. కానీ ఆ సినిమాని చూసి ఇంట్రాగేషన్ చేసి అందరిని ఒక రోడ్డు మీద ఒక బెగ్గరుంటే అతన్ని పట్టుకొని "నువ్వు ఏ ఏజెంట్‌వా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ మిషన్ ఏందని" అడుగుతున్నారంట. ఇదంతా ఎందుకు? ఈ ఈ పరిస్థితులన్నీ ఎందుకొచ్చాయో ఒకసారి వాళ్ళు చూసుకుంటే మంచిది. పాక్ డిఫెన్స్ మినిస్టర్ గాని, హోమ్ మినిస్టర్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని, తర్వాత ఆసిఫ్ మునీర్ లాంటి ఆర్మీ చీఫ్ గాని 24 అవర్సు ఇండియాని ఎలా డిస్టర్బ్ చేద్దాం? ఎందుకంటే వాళ్ళు హిందువులు. ఇండియాని ఎలా ఇబ్బంది పెడదాం? బ్లాస్టింగ్స్ ఎలా ప్లాన్ చేద్దాం? ఏం చేద్దాం? ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీసే తప్ప ప్రజలకేం చేద్దాం అనేది అసలు ఆళ్ళకి లేనే లేదు. ఇక్కడ క్రిమినల్‌కి ఎక్కువ ప్రొటెక్షన్ ఇయ్యడం అదొక్క దేశం అక్కడే కనబడుతది. జనాన్ని వదిలిపెట్టి, పొలిటీషియన్‌లు వదిలిపెట్టి విచిత్రం ఏందంటే పాకిస్తాన్‌లో ఉన్న పొలిటికల్ లీడర్స్ కంటే కూడా తీవ్రవాదులకే ఎక్కువ సెక్యూరిటీ ఉంటది. తీవ్రవాదుల్ని జనసమూహాల్లో మధ్యలో పెట్టేసి, చుట్టూ సెక్యూరిటీ పెట్టి, రడార్‌లు పెట్టేసి వాళ్ళని కాపాడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల దేశానికి ఏమైనా ఉపయోగమా? లేకపోతే మానవాళికి ఏమైనా ఉపయోగమా? సైంటిస్ట్‌లు, తర్వాత డాక్టర్స్, ఇంజినీర్స్ ఇలాంటి వాళ్ళని పట్టించుకోరు. సో, ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. విచిత్రం ఏందంటే ఏ దేశంలో లేని ఒక విచిత్రమైన ఆహ్, థియరీ కనబడుతది పాక్‌లో. ఏమంటే ఎక్కడనైనా ఆర్మీ సెపరేట్ ఉంటుంది. గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. దానికి గైడ్‌లైన్స్ ఇస్తుంది. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి, మనకున్న థ్రెట్స్ దేశానికున్న థ్రెట్స్‌ని బట్టి ఆపరేషన్స్ చేయాలా? మిలిటరీ ఆపరేషన్స్ వద్దా? యుద్ధానికెళ్ళాలా? వద్దా? అనేది రాజకీయ పార్టీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, విపక్ష పార్టీలు అందరూ కూర్చొని డిస్కస్ చేసి యుద్ధంకెళ్ళాలా? స్పెషల్ ఆపరేషన్, మిలిటరీ ఆపరేషన్‌లు చేయాలా? అనేది డెసిషన్ తీసుకుంటారు. ఏది మన భారత్ లాగా. బట్ అక్కడ రివర్సు. ఆర్మీ చీఫ్ ఏం చెప్తే ప్రధానమంత్రి అదే చేస్తాడు. లేకుంటే ఆయన దింపేస్తారు. విచిత్రం ఏంటంటే ఆర్మీ అనేది దేశం కోసం పనిచేస్తది. అది బానే ఉంది. కానీ ఆర్మీకి అసోసియేట్ అయిన టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆళ్ళు వినాశనానికి పనిచేస్తారు. ఆర్మీ, టెర్రరిస్టులు కలిసి పనిచేసే ఒకే ఒక్క దేశం పాకిస్తాన్. అంటే ఇరాను మిగతాయి ఉంటే ఉండొచ్చు. కానీ మరి ఇంత ఓపెన్‌గా పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకు స్వతంత్ర సమరయోధులు అనుకుంటారు వాళ్ళని వాళ్ళు. స్వతంత్రం అంటే ఏంటి? నీ పబ్లిక్ కోసం నువ్వు పనిచేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా స్వతంత్రం కోసం ఫైట్ చేసింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం సెపరేట్ అవ్వడానికి ఫైట్ చేసాం. ఫ్రీడమ్ వచ్చాం. తెచ్చుకున్నాం. బతికాం. అది స్వతంత్రం. కానీ పబ్లిక్‌ని వదిలిపెట్టి రాజకీయ నాయకుల సెక్యూరిటీ, వాళ్ళ సంపద, వాళ్ళ పవరు వీటన్నిటిని కాపాడుకోవడమే లేకుంటే వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ యారగెన్సీ లేకపోతే వాళ్ళ కమాండ్‌ని కాపాడుకోవడం కోసం చేసేది ఏం జిహాదో, అది ఏం యుద్ధమో వాళ్ళకే తెలియాలి. క్రిమినల్స్‌ని దగ్గర పెట్టుకొని ఆర్మీ, తీవ్రవాదులు కలిసి పనిచేసి, ఆర్మీ, గవర్నమెంట్ కలిసి పనిచేస్తే, ఆర్మీ, గవర్నమెంట్ కలిసి పనిచేసి, ఆర్మీ పోయి తీవ్రవాదులతో కలిస్తే అది ప్రభుత్వానికి డిఫెన్స్ సెక్టార్‌కి, క్రిమినల్స్‌కి డిఫరెన్స్ ఏముంటది? వాళ్ళంతా ఈక్వలే. కానీ ఇదంతా ఈ బెల్ట్ మొత్తం చూస్తే ఓన్లీ వాళ్ళ కోసం కొట్లాడుకున్నట్టే ఉంటది తప్ప మామూలోళ్ళ కోసం అంటే సాధారణ జనం కోసం, వాటర్ కోసమో, పవరు ప్రొడక్షన్ కోసమో, వాటర్ సేవింగ్స్ కోసమో, ఎడ్యుకేషన్ కోసమో, హాస్పిటల్ కోసమో, లేకపోతే స్పేస్ రీసెర్చ్‌ల కోసమో, లేకపోతే ప్రపంచంతో మంచి పేరు తెచ్చుకొని కష్టపడి బతుకుదాం అనే దానికోసమో ఇది ఉండదు.
అయితే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇదంతా టాకిల్ చేసేది ఏంటంటే ఐఎస్ఐ అనేది వాళ్ళకొక సంస్థ ఉంది. ఇది ఏం చేయాలి? దేశ భద్రతలో ఉన్న చూసుకొని దేశంలో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేసి తర్వాత దేశానికి బయట నుంచి వచ్చే థ్రెట్స్‌ని కనిపెట్టి ఏమైనా థ్రెట్స్ ఉంటే వాటి మీద ఆపరేషన్ చేసి సెట్ చేయాలి. కానీ ఈ ఐఎస్ఐలో ఉన్న వాళ్ళంతా ఎక్కడ ఏ గొడవ పెడదామా? ఎక్కడ ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ప్రధానమంత్రి లేడనుకో పాకిస్తాన్‌లో అతన్ని తీసేస్తారు, లేకుంటే జైల్లేస్తారు, లేకుంటే అతను అక్కడి నుంచి పారిపోయి వేరే దేశానికెళ్ళిపోవాలి. ఈ ఐసిస్ కరెక్ట్‌గా పనిచేయదు. ఆ! ఈ ఈ ఆర్మీ పనిచేయదు, టెర్రరిస్టులు పనిచేయరు. ఇదంతా విచిత్రం అంటే లేటెస్ట్‌గా ఒక సినిమాని ఆధారంగా చేసుకొని రిలీజ్ కాని సినిమాని ఆధారంగా చేసుకొని రిలీజ్ అంటే మన దగ్గర రిలీజ్ అయింది. వాళ్ళకు థియేటర్ ఎగ్జిబిషన్‌లకి పర్మిషన్ ఇవ్వలే. 'దురంధర్‌కి' ఓటీటీలో రిలీజ్ అయితే అది చూసి పాకిస్తాన్ జనాలు చాలా ఎక్సైట్ అయ్యి బావుంది అని చెప్పి బలూచ్ వాళ్ళు గాని, తర్వాత ఆఫ్ఘాన్ గాని, ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ఒక స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు, లేదా ఆఫ్ఘాన్ బార్డర్‌లో ఉన్న స్టేట్ వాళ్ళు గాని వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇది ఇండియా ఇలా చేస్తుందా? తప్పులు జరగకుండా ఇంత బాగా చేస్తుందా? మనం కూడా ట్రైన్ అవ్వాలనే ఫీల్‌లోకి ఆళ్ళొచ్చారని పాకిస్తాన్ భయపడిపోయింది 'దురంధర్' రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు విచిత్రం ఏందంటే ఈ సినిమా రిలీజ్ దీన్ని బేస్ చేసుకొని ఇంట్రాగేషన్ చేయడం, సెర్చ్ చేయడం, ఇంటెలిజెన్స్ వింగ్ అంతా ఐఎస్ఐ వచ్చి మేమందరిని పట్టేసుకుంటాం. దేశంలో ఉన్న అందరిని కా ఎవరెవరైతే ఇండియా కోసం స్పైగా పనిచేస్తారో పట్టుకుంటాం అంటే అది ఆళ్ళ వల్ల అయ్యే పని కాదు. వాళ్ళ వల్ల కాని పని. వాళ్ళ కర్మ అది. సినిమా చూసి భయపడే దేశాలు దీన్నే చూస్తున్నా. వీళ్ళు ఎవరెవరైతే ఈళ్ళ మిత్ర దేశాలలో బ్యాన్ చేసిన వాళ్ళందరూ తర్వాత ఓటీటీలో అయినా చూడాల్సిందే. సినిమాని బేస్ చేసుకొని కాకుండా గ్రౌండ్ వర్క్ రియాలిటీలో పనిచేస్తే బావుంటది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.